ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. చాలా కాలంగా షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం ఉన్నప్పటికీ ఇటీవలే కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు కడప ఎంపీ టికెట్ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో షర్మిల సొంత గడ్డపై కడప నుంచి ఎన్నికల శంఖారావం మోగించనున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇక ఈ క్రమంలో కడప జిల్లాలో 8 రోజుల పాటు షర్మిల బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ షర్మిల బస్సు యాత్ర షెడ్యూల్ రిలీజ్ చేసింది. కడప జిల్లాలోని అన్ని మండలాల ప్రజలతో కలిసే విధంగా ఈ షెడ్యూల్ రెడీ చేసినట్టుగా సమాచారం. 5న కాశీనాయన, కలసపాడు, పోరుమావిల్ల, బి కోడూరు, గోపవరంలో బస్సు యాత్ర ద్వారా షర్మిల ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. ఆ తర్వాత 6వ తేదీన బద్వేల్, అట్లూరు, కడపలో బస్సు యాత్ర సాగనుంది. 7వ తేదీన దువ్వూరు, చాపాడు, కాజీపేట, మైదుకూరు, అలాగే భీమఠం. 8 నుంచి కమలాపురం, వల్లూరు, చెన్నూరు, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, వీరపనాయనపల్లిలో షర్మిల ప్రచార యాత్ర కొనసాగబోతుంది. పదవ తేదీన చక్రాయపేట, వేంపల్లి, వేముల, పులివెందుల, సింహాద్రిపురం, లింగాల. 11వ తేదీన తొండూరు, ఎర్రగుంట్ల, కొండాపురం, ముద్దునూరు, మైలవరం మీదుగా సాగబోతుంది. అలాగే 12వ తేదీన జమ్మలమడుగు, పెద్దిముడిమయం, ప్రొద్దుటూరు, రాజపాలెం చేరుకుని షర్మిల కడప జిల్లా బస్సు యాత్ర ముగియనుంది. ఏపీలో రాజకీయాలు వేడెక్కే ప్రచారాల్లో మునిగి తేలుతున్నారు అధినేతలు కూడాను, పార్టీ శ్రేణులు కూడా. అలాగే ఇప్పటికే వైసీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ముందుకు సాగుతుంది. అలాగే టీడీపీ కూడాను ప్రజాగలంతో రోజుకు 2 సభల్లో పాల్గొంటున్నారు అధినేత చంద్రబాబు. అలాగే కడప జిల్లా ఎంపీగా పోటీ చేయబోతున్నారు షర్మిల కూడాను కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇలాగే ఈరోజు ఆవిడ ప్రచార యాత్రకి శంఖారావం పూరించబోతున్నారు. కడప నుంచి ఎన్నికల శంఖారావం ముగించనున్నారు వైఎస్ షర్మిల. ఇక షర్మిల ప్రచార యాత్రకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అదే ఈ నెల 25వ తారీఖు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. అయితే కడప జిల్లా బద్వేల్ నుంచి ఈ యాత్ర ప్రారంభించున్నారు. దానికి సమరశంకరావం అంటూ కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇది ఎన్నికల ప్రచారంగా మాత్రం ఏపీసీసీ అధ్యక్షులు ఎన్నికల ప్రచారం ప్రారంభించినట్లు ఇప్పటికే కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే బద్వేల్ నియోజకవర్గం కాశీనాయన మండలం అనే ఒక గ్రామం నుంచి, ఒక చిన్న గ్రామం నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. అయితే ఉదయం 9 గంటలకి ఈ బస్సు యాత్ర ప్రారంభం కానని చెప్తున్నారు. దాన్ని మొదలుకుని, అంటే అక్కడి నుంచి మొదలుకుని ఏ రోజు వారి షెడ్యూల్ ఆ రోజుని ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే దాని షెడ్యూల్ ప్రకారం ఏ రోజు షెడ్యూల్ ఆ రోజు విడుదల చేయడానికి కూడా మొత్తం ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు మొన్ననే ఆమె 114 మంది అసెంబ్లీ అభ్యర్థులు, అదేవిధంగా 5 ఎంపీ అభ్యర్థుల లిస్టుని ప్రకటించడమే కాకుండా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతుందని ముందే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఆవిడ కడప కాన్స్టిట్యున్సీ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా బరిలో దిగుతున్నట్టు ఇప్పుడు ఎంపీ అభ్యర్థుల్లో ఆవిడ పేరు కూడా ఖరారైంది. అయితే ఆ నేపథ్యంలోనే కడపలో ఆవిడ బస్సు యాత్ర ప్రారంభించున్నారు. కడప బద్వేల్ నుంచి ఆ బస్సు యాత్ర ప్రారంభించున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ బస్సు యాత్ర ఉంటుందని చెప్పినప్పుడే కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే దానికి సంబంధించి ఏ రోజు షెడ్యూల్ ఆ రోజు విడుదల చేస్తారని చెప్పి కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ కడపలో ప్రధానంగా, అంటే మొన్న ఇడుపులపాయలో ఆవిడ లిస్టు ఓపెన్ చేసిన
మొన్న ఇడుపులపాయలో తండ్రి ఘాటు వద్ద జాబితాను విడుదల చేశారు. అయితే ఆ నేపథ్యంలోనే కడప నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఎంపీగా కడప నుంచి ప్రచారం ప్రారంభిస్తున్నారని చెప్పిన కాంగ్రెస్ వర్గాలు అనిపిస్తుంది. శ్రీనివాస్, అంటే ఏ అంశాలను ప్రధానంగా ఈ ప్రచారంలో ఆవిడ లేవనెత్తే అవకాశాలు ఉన్నాయి, అలాగే ఏ హామీలను ఇచ్చే అవకాశం ఉంది? ఇప్పటికే 9 గ్యారంటీలు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన చేయడం జరిగింది. గతంలో తెలంగాణ మాదిరిగానే 6 గ్యారంటీలు అంటూ కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 9 గ్యారంటీలు అంటూ కూడా ప్రజల్లోకి వెళ్లేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మొన్న గడప గడపకి కాంగ్రెస్ అంటూ కూడా ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దానిలో భాగంగా 9 గ్యారంటీలను కూడా ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసినట్లయితే కనుక కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనుక రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా ఏదైతే ఉందో ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాన్ని పరిశీలించడమే కాకుండా మొదటి సంతకం కూడా ప్రత్యేక హోదా ఫైల్ మీద పెడతామంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తూ జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం వల్ల 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఎంతవరకు నష్టపోయింది, ఇటు విభజన తర్వాత జరిగినటువంటి నష్టాలు, అంటే కాంగ్రెస్ పార్టీ విభజించిన తర్వాత 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పిన కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ మాత్రం దాన్ని అమలు చేయలేదు. ఇక్కడున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో బీజేపీ టీడీపీ కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కావచ్చు, 2 సార్లు ఇద్దరు అధికారంలో ఉండి కూడా బీజేపీని ప్రశ్నించలేకపోయారు, పూర్తి స్థాయిలో ప్రత్యేక హోదాని తేలేకపోయారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా అడుగులేస్తుందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా 9 గ్యారెంటీలు మహిళలకు సంబంధించిన అంశాలు కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఉద్యోగులకు సంబంధించిన అనేక అంశాలని ప్రస్తావిస్తూ కూడా 9 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. ఇది అధికారంలోకి వస్తే కనుక ఈ 9 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సన్నద్ధమైనటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అదే పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికి వైఎస్ షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా అనేక సభలు సమావేశాలు ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.